తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 2014-19 చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనూ కల్తీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ సమయంలో జరిగిన కల్తీపైన దర్యాప్తు చేయాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయామే కాదని, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ టీటీడీకి సరఫరా అయిన నెయ్యి వ్యవహారంలోనూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఏ విచారణకైనా తాను సిద్దమేనని వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నాపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. కాదు, జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ లేదు. ఏరియా 4 ట్యాంకర్లు ఏవైతే సప్లై చేశారని అడిగి అని రిమార్క్ వచ్చిందో వాటి మీద ఇంతవరకు కూడా క్లారిటీ రాలేదు. ఏ నెయ్యి ట్యాంకర్ అయినా లడ్డూ ప్రసాదం తయారీకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ కొంత ప్రొసీజర్లు ఉంటాయి. ప్రొసీజర్ ప్రకారం ల్యాబ్లో పరీక్ష చేయాల్సి. జగన్ పేరు కనుమరుగు చేసేందుకే పీపీపీ